ఏంటన్న సస్పెన్స్ ఆ మూడు ఎవరెవరు అనేది లాస్ట్ వరకు సస్పెన్స్ క్యారీ చేసి లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేశారు. ఆ రివీలేషన్ కూడా చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. లయన్ సీక్వెన్స్ ఒకటి బాగుంది. మంచుకొండలు హిమాలయాల్లో తీశారు. అక్కడ హిమాలయ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా 5కి అయితే రేటింగ్ 3.5 భయ్య. పాజిటివ్ వచ్చేసి బీజిఎం, సినిమాటోగ్రఫీ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే. నాకైతే ఎగ్జిక్యూషన్ బాగా స్క్రీన్ ప్లే బాగా నచ్చింది అన్న. మైనస్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి పక్కన పెడితే ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. హీరోయిన్ వీకేం లేదు భయ్య. మెయిన్ ఇద్దరు పిల్లర్స్ లాగా ఉన్నారు, హీరో హీరోయిన్. సో ఇద్దరు లాస్ట్ వరకు ఉన్నారు, ఇద్దరు బాగా చేశారు. వీక్ అయితే ఏం లేదు, మరి ఎవరైనా ఇచ్చారో తెలియదు కానీ చాలా బాగుంది. మాస్కా దాస్ని మిస్ అయ్యారు అంటున్నారు కామీలో, మీరేమంటారు? మాస్కా దాస్ అయితే మిస్ అవుతామండి ఖచ్చితంగా. బట్ ఇలాంటి కొత్త అవతార్స్లో చూస్తేనే మనం ఇంకొక కొత్త క్లాస్ కథ చూడొచ్చు. థ్యాంక్స్ అన్న. హీరో విశ్వక్ సేన్ అన్న అదరగొట్టాడు నిజంగా. ఆ అఘోరా క్యారెక్టర్లో సూపర్గా చేశాడు. అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ ఇది. గ్రాఫిక్స్ సూపర్. కొత్త డైరెక్టర్ అయినా సరే ఆ గ్రాఫిక్స్ గట్రా ఎలా చేయించగలరా అనుకున్నాం, కానీ అదరగొట్టేశాడు. అసలు ఆల్రెడీ 10 సినిమాలు తీసి ఇలాంటి గ్రాఫిక్స్లో మంచి ఏంటిది మంచిగా చాలా సినిమాలు చేసి ఉన్న అతనిలాగా అనిపించాడు. చాలా బాగుంది. కెమెరా కూడా చాలా బాగా విజువల్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. హీరో పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్ అదరగొట్టేశాడు అఘోరా క్యారెక్టర్. సో బేసిక్గా అంటే విశ్వక్ సేన్ గారి సినిమా అంటే మాస్, ఆయన మార్క్ డైలాగులు ఉంటాయి. బట్ చాలా కొత్తగా ట్రై చేశారు ఆయన కెరీర్లో. ఎంతవరకు ప్రెస్ అవుతుంది గామి ముందు గామి? లేదు డైలాగ్ మాస్ అయితే ఆయన నార్మల్ లుక్కే మాస్ అక్కడ అఘోరా అనేది. డైలాగ్స్ అనేది ఏమి అంత మాస్ డైలాగ్స్ ఏం కాదు. మొత్తం మన స్టోరీలో ఇన్వాల్వ్. ఇప్పుడు గామి అనే దానికి గమ్యానికి చేరుకోవడం, ఆ గమ్యానికి చేరుకోవడమే స్టోరీ. ఆ డైలాగ్స్ అయితే అంత మాస్ ఏం లేవు, కానీ యాక్టింగ్ మాత్రం ఎరక్కొట్టేశాడు. చాలా బాగా చేశాడు. 5 years కష్టపడి తీశారని చెప్పారు. 5 years కష్టానికి ఈరోజు ఫలితం నిజంగా సూపర్. యాక్చువల్గా ఈరోజు శివరాత్రి. ఈ సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి రాత్రి. ఇప్పుడు అలాగే మనకు వేసవికాలం, మనకి మొత్తం కావాలి మంచు కొండలు. ఇవి మొత్తం కొండల్లోనే బాగా తీశాడు. చల్లదనంగా ఉంచారు. నిజంగా ఒక 6 ఆర్టిస్టులు మాత్రం ఇరక్కొట్టేశారు యాక్టింగ్. చిన్నపిల్ల, అమ్మ, అప్పుడున్న బామ్మ, అలాగే విశ్వక్ సేన్ గారు, హీరోయిన్ గారు, అలాగే 2 క్యారెక్టర్స్ ఉంటాయి జైల్లో. చాలా బాగా చేశారు. బీజిఎం అనేది కూడా చాలా బాగా ఉంది. నీకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేరే జానర్ ఫిల్మ్స్ అనుకో, ఇది అడ్వెంచర్ కాబట్టి అలా వెళ్తూ ఉంటుంది. ఆ బీజిఎం కూడా మనకి ఆ బీజిఎం కన్నా ఈ సీన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. వేరే దానికైతే ఏమైనా చెప్పొచ్చు మనం, దీనికైతే బీజిఎం అంత సూపర్ బాగుంది. ఎలా కావాలో అలాగే ఇచ్చారు. బీజిఎం కూడా చాలా బాగుంది. ప్లస్ అయితే మాత్రం విశ్వక్ సేన్ అన్న యాక్టింగ్, అలాగే విఎఫ్ఎక్స్, స్టోరీ కూడా చాలా బాగుంది. You can connect with the actor really well because of the way he has emoted the story. So it's all riding very heavily on that, and I think that they have done an amazing job. The actor's done an amazing job. So, yeah. How much rating you can give this movie? I would give it a 4 on 5. Yeah. Thank you.